పత్రి మేడంకి ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పత్రి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కుదరదండి. నేను ఒక విద్యార్థిని, నీ పేరేం పేర్రా చెప్పాడు, మీ నాన్నగారి పేరేం పేర్రా చెప్పాడు, మీ తాతగారి పేరేం పేర్రా చెప్పాడు, మీ తాతగారి నాన్నగారి పేరేంటి తెలియదు సార్. వివేకానందుడి పేరు తెలుసా? తెలుసు సార్. వివేకానందుడు మీ తాతగారా, మీ ముత్తాత? ఏంటి ఆయన ఎలాంటి స్టేజ్లో ఉండారంటే, చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళేవాడు. ఎలా పొజిషన్ అంటే చాలా పొజిషను. ఇంట్లో భోజనం వండితే ఒక్కరికి సరిపోయేది. ఆ ఇంట్లో వాళ్ళందరూ అబద్ధం చెప్పేవాళ్ళు, మేము పక్కింటికి వెళ్ళి తినొచ్చామని. వాళ్ళ నాన్నగారు నేను పోతుంటే ఫ్రెండ్ కలిచాడు వాళ్ళ ఇంట్లో తినానని, ఇంకొకళ్ళు అన్నగారేమన్నా నేను అక్కడ తినొచ్చానని, అమ్మగారేమన్నా పక్కింటి మా ఫ్రెండ్ పిలిచింది వాళ్ళ ఇంట్లో తినొచ్చామని చెప్పారు. తినొచ్చినప్పుడు చూస్తే ఆ వండిన అన్నం అట్నే ఉండిపోయేది. అలాంటి బీద స్థితిలో వివేకానందుడు ఉన్నాడు. ఆయన స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ మాస్టర్ గారు అడిగాడు, అతని వివేకానందుడి పేరు నరేంద్ర. నరేంద్ర, నువ్వు దారిలో వెళ్తుంటే 2 పర్సులు ఉన్నాయి. పర్సులు అంటే డబ్బులు పెట్టుకున్నది. ఒక దాంట్లో డబ్బులు ఉన్నాయి, ఒక దాంట్లో జ్ఞానం ఉంది. ఏది తీసుకుంటావు నువ్వు అంటాడు. నేను డబ్బులుండ పర్సే తీసుకుంటాను సార్ అంటాడు. ఎమ్మడి టీచరు, నేనైతే జ్ఞానం తీసుకుంటాను అంటాడు. ఎమ్మటి వివేకానందుడు, అవును సార్, ఎవరి దగ్గర ఏది లేదో తీసుకుంటారు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు తీసుకున్నా, మీ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం తీసుకున్నాను. ఇంకా ఆ టీచర్కి వివేకానంద మీద కోపం, మా తుంటరోడు ఇంతోడు నా మీద కామెంట్ చేస్తాడా అని. ఈ క్లాస్ టెస్టులు ఉంటాయి కదా, ఆ టెస్టులు వచ్చినప్పుడు పేపర్లు దిద్దేటప్పుడు అందరు పేపర్లు దిద్దుతాడు, ఈయన పేపర్ దిద్దకుండా కింద ఎదవా అని రాశాడు. పేపర్ కింద ఎదవా అని రాశాడు. ఈ వివేకానంద చాలా తెలియగలవాడు కదా, ఏమనలా. అందరికి మార్కులు వేసారు, నా మార్కులు వేసాను ఏం అనలేదు. సార్ పేపర్ అండి, పేపరు కింద మీరు సంతకం చేశారు కానీ మార్కులు వేయలేదు సార్. మరి ఎందుకు చెప్తున్నాను సార్, అలాంటి వివేకానందుడు బాధల్లో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి, ఇక్కడ దక్షిణేశ్వర్లో కలకత్తాలో ఒక పాకల ఠాగూర్ అని ఉన్నాడు, పిచ్చి ఠాగూర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఆన్సర్ చెప్పగలుగుతాడేమో నీ పొజిషన్కి, మా పరిస్థితులకు ఏం బాగోలేదు సార్ అని ఆయన దగ్గరికి వెళ్తే, ఇలా ఉంది మా పొజిషను, మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, రామకృష్ణ పరమహంస గారు అన్నారు, నన్నెందుకు అడుగుతావు, పోయి అమ్మని అడుగు అంటాడు. కాళిక అమ్మ. చూడండి, లోనకెళ్ళేసి ఇంత పరిస్థితి బాగుండకపోయినా కూడా లోనకెళ్ళి అమ్మను చూసిన తర్వాత, అమ్మా నాకు జ్ఞానం కావాలి అన్నాడు. మన పత్రి గారు సదానంద యోగి దగ్గరికి వెళ్ళేసి, నాకు జ్ఞానం కావాలి, నాకు మణి అక్కర్లేదు, నేను బాధలు అనిపించినా పర్వాలేదు, ఈ జ్ఞానాన్ని ఇంతమందికి పంచాలి అని చెప్పారు. రేపొద్దున ఇప్పుడు వివేకానందని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో, భవిష్యత్తులో నీ పేరేం పేరు, మీ నాన్నగారి పేరు, మీ తాతగారు ముత్తాతగారి పేరు చెప్పలేకపోవచ్చు, కానీ పత్రి గారి పేరు చెప్తారు. అవునా కాదా? పత్రిజీ అనగానే ఎవరో శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా, 2000 3000 సంవత్సరాల తర్వాత కూడా అది పత్రి గారి యొక్క ఇది. ఇలా చెబుతుంటే ఒకసారి క్లాస్లో ఒక ఆయన అన్నాడు, అవునండి మీ పత్రి గారిని చెప్తున్నారు మీరు, పత్రి గారికి చాలాసార్లు చిరాకు ఎక్కువ, కోపం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ కదా, దాన్ని ఎలా చేస్తారు మీరు అని అడిగాడు నన్ను. చిరాకు ఉంటారు, ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి ఆగ్రహంగా ఉంటారు. అది వాళ్ళకి అయ్యా వాళ్ళ యొక్క కర్మను బట్టి ఉంటాడని వాడికి అర్థం కాదు. అందుకని చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదే విషయం ఒక స్కూల్ కుర్రోడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు మా క్లాస్లో, తెలుగు క్లాసులో చిరాకు అంటే ఏంటి, కోపం అంటే ఏంటి,
ఆగ్రహం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారమ్మ, నాకు అర్థం కాలేదు. ఆమె కోపంతో ఆమెకు తెలియదు. వచ్చి మీ నాన్న అడుగు, కబుర్లు చెప్తుంటాడు కదా, ఎప్పుడు లేటుగా వస్తాడు కదా, నేను ఎప్పుడు ధ్యానం చేస్తాను తిడుతుంటాడు కదా, పోయి మీ నాన్న అడుగు. ఈడు వెయిట్ చేసి నాన్న అడిగాడు వచ్చి, నాన్న ఇలా ఉంది, చిరాకు అంటే ఏంటి, కోపం అంటే ఏంటి, ఆగ్రహం అంటే ఏంటి? ఏం లేదురా, సింపుల్. ఓ పని చేయి, నీ సెల్ ఫోన్ పక్కన పెట్టు, మన ల్యాండ్లైన్ ఉంది కదా ఫోను, ఆ ఫోన్ తీసుకొని రా. తీసుకొచ్చాడు. ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి ఫోన్ చేయరా అన్నాడు. ఫోన్ చేసి సుబ్బారావు ఉన్నాడు అడుగు. ఫోన్ చేయి, సుబ్బారావు ఉన్నాడు అడుగు. ఏం అడగదు, పెట్టే రాంగ్ నెంబర్. అది చిరాకు. బాగా అర్థమైంది నాన్న. అదే నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయి. అదే నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి సుబ్బారావు ఉన్నాడు అడుగు. చెప్పా కదా, ఇప్పుడు బుద్ధి లేదు నీకు, ఇప్పుడు ఫోన్ చేసావు కదా. అది కోపము. మరి ఆగ్రహం అంటే ఏంటి నాన్న? ఆగ్రహం అంటే ఏంటంటే అదే నెంబర్కి ఫోన్ చేసి నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్ నెంబర్లు వచ్చినాయా అని అడుగు. అర్థమైందా మీకు? అదే నెంబర్కి ఫోన్ చేసి నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్ నెంబర్లు వచ్చినాయా అని. ఇంకా ఆమె సంగతి చూడు ఎలా ఉంటుందో ఊహించలేవు. అది ఆగ్రహం. అలా తెలుసుకోవాలి మా పత్రికారి గురించి. పిచ్చి పిచ్చిగా చెప్పరు, ఎదటవాడిని బట్టి. ఎందుకంటే ఎదటవాడి యొక్క కర్మను బట్టి, ఎదటవాడి యొక్క నాలెడ్జ్ని బట్టి ఈయన క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆలోచించండి మాస్టర్స్, చిన్న చెప్తాను మీకు. ఒక అరటి పండు ఉంది, ఒక మామిడి పండు ఉంది, మంచి రసం ఇస్తుంది, తీయగుంటుంది, మనం తింటాము. తినేసిన తర్వాత అది చిన్న ముక్కగా ఉంటుంది, ముందు మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, చెట్టు నుంచి పళ్ళలు కాస్తుంది. ఆ పళ్ళలు మనం తింటాం, తినేసి టెక్కనెక్కడో పడేస్తాం ఆ టెంకని. ఆ టెంక మళ్ళీ చెట్టు అవుతుంది, మళ్ళీ చెట్టు అయ్యి మళ్ళీ పండ్లు ఇస్తే మళ్ళీ అంతకు వస్తుంది. కానీ ఆ టెంక ఆ మామిడి పండు తను తిందు, మిగతా వాళ్ళకి ఇస్తుంది, ఆ మధురమైన దానికి ఇస్తుంది. అలాంటి వ్యక్తి మన పత్రి గారు. తను పోతా, తను మేకుంటా, తను చేసుకుంటా, తను ఈ రసాన్ని, అమృతాన్ని పంచి వెళ్ళిపోయారు ఆయన. ఒకడే కాదు, ఎంతోమంది. చాలామంది అంటారు అడవులు ఉన్నాయి కదా, అడవులు ఎవరి వలన వస్తాయి? అడవులు పక్షుల వలన పెరుగుతాయి. పక్షుల వల్ల ఎలా పెరుగుతాయి అడవులు అంటే? పక్షులు ఒక విత్తనం తినేసి ఎక్కడికో వెళ్ళి విసర్జిస్తాయి, అక్కడ చెట్టు మొలుగుతుంది. అలా 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 పక్షుల వలన అడవులు వస్తాయి, అడవుల వలన పక్షులు ఉండవు. అది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని తీసుకొని మన పత్రికారు తన జీవితం మొత్తం తన్ను సాక్రిఫైస్ చేసుకుంటూ తన్ను మన అందరికీ ఉపయోగపడేటట్టు చేసుకున్నారు. ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని మొన్న ఒకసారి లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆయన అడిగాడు. ఇలా ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. సార్, ఒక సైడ్ జగ్గి వాసుదేవ్ అంటారు, ఒక సైడ్ బ్రహ్మకుమారిస్ అంటారు, ఒక సైడ్ రామ్దేవ్ బాబా అంటారు, ఒక సైడ్ కన్హా, ఒకసారి ఇలా ఉన్నాయి కదా ఇండియాలో. అదొక స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని ఆయన ఏం చెప్పానంటే, మై డియర్ సార్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అట్లీస్ట్ 3-4 సెంటెన్సెస్. వై 3-4 సెంటెన్సెస్? 1 సెంటెన్స్ ఓన్లీ అని చెప్పా. ఏంటి సార్? యూస్ఫుల్. తెలుగు చెప్తాను. యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. రిపీట్ చేస్తాను, కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండరు. యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. యూస్ఫుల్ అని మాట వాడుతున్నా. నువ్వు ఉపయోగపడు, ఈ సృష్టి మొత్తానికి ఉపయోగపడు. ఆ సృష్టి నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అలాంటిదే స్పిరిచువాలిటీ అంటే. ఒక్క నెలలో ఎంటైర్ క్రియేషన్కి. ఎందుకంటే ఒకసారి కర్తాల్లో పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్కొచ్చి పక్కన కూర్చుంది, ఒకడు వచ్చి దానికి కొట్టాడు. పత్రిగారు ఎమ్మటే, అది నేనేం చేసింది? నువ్వు ఒక్కదానివేనా? అది ఏం చేసింది నిన్ను? ఎందుకు కొట్టావు నువ్వు? నేను కొట్టాడు. అప్పుడు అంటే ఈ ప్రపంచంలో ప్రతి క్రియేషన్కి నువ్వు ఉపయోగపడాలి. ఆ క్రియేషన్ నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు.
ఈ సృష్టి మొత్తానికి మనం ఉపయోగపడాలి. ఆ సృష్టి మనకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అలా మనం ఉంటున్నామా? కర్మలు చాలా చాలా ఉన్నాయి. ఇందాక భూపతిరాజు గారు చెప్పారు. ఇంకా లోనకి వెళ్తే ఊహించండి, ఊహించం అలా ఉన్నాయి. ఎందుకంటే కఠోపనిషత్తులో ఆర్కే మాస్టర్ రాశారు. దాంట్లో ఒక పేజీలో చూడండి, నాది కాదు, దాని నుంచి చెప్తున్నా మీకు. అభిమన్యుడికి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంకి లోనకి వెళ్ళాలో మొత్తం తెలుసు. ఎలా దాన్ని ఛేదించుకొని లోనకి వెళ్ళాలో తెలుసు. బయటికి ఎలా రావాలో అనే స్టేజ్లో టక్కన కృష్ణ పరమాత్ముడు ఆన్ చేసి చెప్పకుండా చేస్తాడు. చేసినప్పుడు ఏంటి అది, ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే అభిమన్యుడు అక్కడ చంపబడాలి. ఎందుకు చంపబడాలి అంటే అభిమన్యుడు అంతకుముందు జన్మలో కంసుడు. మళ్ళీ ఆ అభిమన్యుని చంపాలంటే ఇంకొక అవతారం ఎత్తాలి ఈయన. అలాంటి అవతారాలు మనకు తెలియదు, వాళ్ళకు తెలుసు, పత్రికలకు తెలుసు ఎవరెవరు ఎన్ని అవతారాలు ఎత్తారో, ఎన్ని చేశారో. అందుకని పత్రికారు ఏమంటారు, బ్యాక్ సైడ్ మనకు తెలుసు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఎందుకంటారు? అంతకుముందు జన్మలు ఆయన మొత్తం తెలుసు కాబట్టి. అందుకనే కృష్ణుడు ఏమంటాడు అర్జునుడితోటి, నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది, ఆ జన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు. 125 సంవత్సరాల కృష్ణుడు 84 సంవత్సరాల అర్జునుడితోటి భగవద్గీత చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు నీకు నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఆ జన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు. అందుకని పత్రికారు ఏమంటారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఎందుకంటే అంతకుముందు మొత్తం మన గురించి ఆయనకు తెలుసు కాబట్టి. ఆలోచించండి. ఇందాక అన్నారు కదా ఆయన మొత్తం తెలుసు పత్రికారికి అని. మరి ఏంటంటే మరి పత్రిక తెలిసినప్పుడు ఆ విద్యలు ఎందుకు సార్? ఆ విద్యలు పరుల కోసం ఉపయోగించుకోవడం కోసం కానీ చూపించుకోవటం కాదు. చూపించుకోవడం కాదు. ఎందుకంటే చాలామంది మనం చూపించుకోవడం వెళ్తాం. ఒక ఆమె మంచి వడ్డానం, అది మంచి దాన్ని ఏమంటారు, నెక్లెస్ తీసుకుని వెళ్ళింది. పక్కన ఏం వదినా, అబ్బా నెక్లెస్ భలే ఉంది, మస్తుగా ఉందా నీకు, భలే తరిపోయింది, ఎంత అయింది నెక్లెస్ అమ్మా, ఎంత అయింది అంటున్నా కదా. ఈ నెక్లెసా 3 రోజులు పోరాటం, 4 రోజులు ఉపవాసం, 5 రోజులు మౌనం, 7 రోజులు తగాదా, అది దీని కాస్ట్లీ. అక్కడ చూపించుకోవాలి కదా. క్షమించాలి ఎవరిని అలా ఉంటే అనుకోద్దు. ఆమె చెప్తుంది అదే. ఇంకొక ఆమె ఇంకొకసారి చెప్పాను మళ్ళీ. ఎందుకంటే అందుకని నాకు మా శిష్యుడు ఉన్నాడు, వాళ్ళ అన్నగారు ఈ సెల్ ఫోన్స్ డీలరు. ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, సెల్ ఫోన్ కావాలి అంటే వాడటం కోసమా చూపించుకోవటం కోసమా? వాడటం కోసం అయితే 25,000 ఉందండి, చూపించుకోవటం అయితే 1,60,000 ఉంది. కొంతమంది లైఫ్ అంతా చూపించుకోవటమే పోతుంది. మాకు ఒక 10 ఏళ్ళ కిందట ఒక ఆమె వచ్చింది, అమెరికా పోయి వచ్చింది. ఆమె ఏమన్నా కొత్త ఇది కొంది వజ్రపు ఉంగరం. నేను పోయాను, లేట్ అవుతుంది. ఏంటి హనుమంతరాజు బాగుండవా, ఎలా ఉండవు, సంగతి ఏంటి, ఎలా ఉండవు, బాగుండవా ఏంటి, అందరూ బాగుండారా అంటే, ఆంటీ ఆ ఉంగరం ఎలా ఉంది, భలే ఉందా నీకంటే, అడగలేదు, అడిగిన దాకా ఆ యాక్షన్. ఏం చేయాలంటే అలాంటి దాంట్లో మనం బతుకుతున్నాం. సహజంగా ఉండలేదు మనం, సహజానికి బియాండ్ వెళ్ళిపోతున్నాం. అందుకనే మాస్టర్స్ ఏనండి, ఒక బ్రాహ్మడు అడవిలో వెళ్ళిపోతున్నాడు. ఒక అందమైన అమ్మాయి కనపడింది. అమ్మా అని అంటే, చూడు నేను ఒక పెరికిని, నేను నీకు మీ ఇంటికి తీసుకెళ్ళు, నేను అన్నీ చేసి పెడతాను నీకు, కానీ నాకు 10 రోజులు పని చెప్పాలి. సరే నేను పని మీద వెళ్తున్నాను, ఓ పని చేయి, మా ఊళ్ళో పలానా ఊరు, పలానా వీధి, పలానా ఇంటి వెళ్ళు, మా వైపు చెప్పు నేను పంపించాలని. వెళ్తుంది. ఏం చెప్పినా చిటికలో పని చేసి పడేసేది, మళ్ళీ చేసేది. ఒకరోజు పొద్దున్న లెగిస్తే ఆ రాక్షసి ఎద్దుని మింగేసింది. ఇంకా భయపడిపోయాడు ఈయన. వెళ్ళిపోమని చెప్పింది, నాకు పని చెప్తేనే
నువ్వు కంటిన్యూస్గా పని చెప్తేనే చేస్తుంటా, పని చెప్పలేదు కూడా నేను మింగేస్తా. ఏం చేయాలి? నాకు 100 ఎకరాల మాగాని ఉంది. ఆ మాగాని మొత్తం దున్నేసి వరేయమంటుంది. ఇది ఎంత పని అని పొద్దున్న సాయంత్రం అయిపోతుంది. అది ఇలా ఎన్ని పనులు చెప్పినా కూడా ఉంటుంది. ఏం చేయాలని వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది. ఈ కుక్క తోక ఉంది కదా, ఆ తోక సరిచేయి. నీకు పని చెప్పాలంటున్నావు కదా, ఈ తోకని సరి చేస్తూ ఉంటే ఓకే. చేసింది కట్టకూడదు. ఇది ఏం కట్టకూడదు, నువ్వు సరి చేస్తా వెళ్ళిపోవాలి. చేయలేకపోయింది. సార్ నేను వెళ్ళిపోతున్నాను సార్, క్షమించనని. మన మనసు కూడా అలాంటిదే. దాని ధ్యానం అనే దాంతో మనం కట్టి పడేస్తేనే మనం దివ్యాత్మ స్వరూపులు అవుతాము. ఎవరు చెప్పారు? అందుకనే సత్యసాయిబాబా గారు ఎవరంటారు ఒక దాంట్లో, ఓ దివ్యాత్మ స్వరూపులారా అంటాడు. అంటే అందరికి ఆయన తెలుసు కాబట్టి ఎవరెవరు ఏంటి ఉంటని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకొని పోయినసారి అంబాసిడర్స్ మీటింగ్ అక్కడ పెట్టాం మనం పుట్టపర్తిలో. ఇలా మహానుభావులు, అలాంటి మహానుభావుల్లో ఆణిముత్యం మన బ్రహ్మర్షి పత్రి గారికి. సో అందుకని ఇందాక బోధరాజు గారు చెప్పినట్టు ఆయన ఏమీ ఉంచుకోవాలా, ఎక్కడ ఉంచుకోవాలా, అన్నీ పిఎంసి ట్రస్ట్కే. పిఎంసి ట్రస్ట్ అన్నప్పుడు చెప్పారు, ఇది పర్సన్స్, ఇది దాన్ని మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్లో ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందా. ఈ ట్రస్ట్ మామూలు ట్రస్ట్ కాదు, ఎన్నో నూతన అధ్యాయాలు క్రియేట్ చేస్తుందని చెప్పారు ఆ రోజుల్లోనే ఆయన. ఇక్కడ చిన్న విషయం చెప్పాను, ఇందాక అమరేంద్ర చెప్పాను. ఫస్ట్ సార్ చెప్పారు, నాకు ఇలా కావాలి అని పిఎంసి ట్రస్ట్ అని పెట్టాలన్నారు. సరేలే సార్ అని పిఎంసి ట్రస్ట్ అని కూర్చున్నాం. రాత్రిపూట అన్ని పనులు చేసుకొని 11 o'clockకి కొంచెం మంచిగా కాఫీ తాగేసి కూర్చున్నా. సార్ కొన్ని పాయింట్లు చెప్పారు, యాడ్ చేద్దామని. యాడ్ చేస్తుంటే కళ మూవ్ అవ్వట్లేదు, వాళ్ళకి ఏం మూవ్ అవ్వట్లేదు. ఏంటి పత్రిక చెప్పారు కొన్ని పాయింట్లు, మనం చేయలేకపోతున్నాము ఏంట్రా అనుకున్నా. టక్కన ఫ్లాష్ వచ్చింది, పిఎంసి ట్రస్ట్కి ముందు పెడదామని. ఆ పెట్టాం. ఆ పెట్టిన తర్వాత నమ్మండి పత్రికను తలుచుకున్న తర్వాత అసలు కలం ఆగల. రాత్రి 4 o'clock మొత్తం కంప్లీట్ చేసి పడేసాను. అది అంత పవర్ఫుల్. అంటే ఆ పిఎంసి ట్రస్ట్, అందుకని ఆ వైబ్రేషన్ సంథింగ్ డిఫరెంట్ అండి. పిఎంసి ట్రస్ట్ ఇది పత్రిగారి నుంచి, పత్రిగారి చేతి నుంచి, పత్రిగారి వాక్కు నుంచి వచ్చిన ఈ మహా బ్రహ్మాండమైన ట్రస్ట్. అది అయిపోయిన 1 weekలోనే అక్కడ బోధనలో నీ పుట్టిన హౌస్ ఉంది, దాన్ని పిఎంసి ట్రస్ట్ కొనేసి వేయాలి అన్నారు. సంకల్పం సార్, ఒక మహానుభావుడు ఇచ్చాడు, ఎమ్మటది కొనేసాం. అక్కడ నిజామాబాద్లో బోధన దగ్గర. దాని తర్వాత ఇందాక చెప్పారు ఆయన బోధరాజు గారు, కర్తాల్లో రోడ్ విల్లా నెంబర్ 31లో పత్రికారు బాడీ వెకేట్ చేశారు. అది కూడా మన పిఎంసి ట్రస్ట్ తీసుకొని మాన్యుమెంట్ చేసుకొని చేసింది. అంటే పిఎంసి ట్రస్ట్కి పత్రిగారు ఎనలేని ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎనలేని అదృష్టం కలిగించి, ఆయన ఎక్కడైతే శ్వాస తీసుకున్నారో అది, ఎక్కడైతే శ్వాస వదిలిపెట్టారో అది, ఆ రెండింటిని పిఎంసి కింద పెట్టారు. అంటే పిఎంసికి ఆయన ఎంత ప్రేమందో, ఎంత ఆయన దాంట్లో ఉండారో. అందుకనే పిఎస్ఎస్ఎంకి వెన్నుముక పిఎంసి టుడే. పత్రికారు చెప్పారు, పిఎస్ఎస్ఎం మూమెంట్కి పిఎంసి. చాలామంది ఏంటంటే సార్ పిఎంసి వచ్చిన తర్వాత పిఎస్సి మూమెంట్ పోయింది సార్ అంటారు. ఎక్కడయ్యా బాబు, కంపెనీ పేరే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఈ కంపెనీ పేరే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఆ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి బ్యాక్ సైడు ఈ పిఎంసి ట్రేడ్ మార్కు, మన పిఎంసి ట్రేడ్ మార్కు. చాలామంది చెప్పాను, కొత్త వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నా. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంత పేరు, కానీ పిరమిడ్ మన ఛానలు, పత్రిజేస్ మన ఛానలు, ప్రకృతి మన ఛానలు, పత్రిజేస్ మదర్ ఛానల్, ఇలా ప్రకృతి మదర్ ఛానల్, ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే పత్రికారికి. చూడండి, ఇప్పుడు మన పత్రికారికి ఎంత ఇంట్రెస్ట్ అంటే, సపోజ్ చిన్న బాబు ఉంటాడండి ఇక్కడ, బాబు మంచి క్యూట్గా ఉంటాడు, ఏముంటాడు బుజ్జి బాబు కన్నా ఉన్న అంటాం కదా. అలానే మన పిఎంసి కూడా అన్ని పేర్లు ఉన్నాయి.
మన ఛానల్ సార్, మన మదర్ ఛానల్, ఇది మంది. ఈ ప్రపంచంలో ధ్యానులే నడపబడిన ఏకైక ఛానలు పిఎంసి. దీంట్లో ఓనర్షిప్ ఎవరు లేరు. ఈ ఛానల్కి ఓనర్షిప్ ఎవరు? మీరే, మన అందరమే దీనికి ఓనర్స్. పర్టికులర్ పర్సన్ అంటూ ఓనర్స్ లేరు. కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి కాబట్టి, అందరూ ఉండలేం కాబట్టి అక్కడ పెట్టారు. ఇప్పుడు బస్సు ఉందండి, ఓనర్ బస్సు, అందరూ డ్రైవర్ అవ్వలేరు కదా. ఒక ఆమె చెబుతుంది, నాకు బస్సు మీద చాలా కోపం వచ్చిందండి, నేను ఒకరిని అడిగాను సీట్ ఇవ్వమని చెప్పి, వాడు సీట్ ఇవ్వలేదండి, నేను తోసేసాడండి బస్సులో నుంచి. ఎవరు సీట్ అడిగావే నువ్వు? ఒక డ్రైవర్ కూర్చొని ఉంటాడు, ఆ డ్రైవర్ సీట్ ఇవ్వమని చెప్పాను, అందరికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదంట. డ్రైవర్ సీట్ నీకెందుకు ఇస్తాడే? మిగతా వాళ్ళని అడిగారు, వాళ్ళకి ఇచ్చారు. ఈ డ్రైవర్ పోయి సీట్ అడిగితే సీట్ ఎలా ఇస్తాడు డ్రైవర్ సీట్? అక్కడ ఎవరో ఉండాలి కాబట్టి, అలానే పత్రి గారు అక్కడ నాటారు మనల్ని. అందుకనే రామాయణంలో వాల్మీకి మహారాజు ఒక 2 మాటలు చాలాసార్లు వాడాడు. నాటుకో కోసుకో, నాటుకో కోసుకో, నాటుకో కోసుకో. ఏంటి నాటుకో కోసుకో అని అర్థం అంటే, ఆంజనేయ స్వామి రాముని యొక్క పతి పని చేస్తారు. రామకార్యం చేయకపోతే ఆయన ఉండలేరు. అలాంటి ఆయన రాముడు కలిసినప్పుడు నువ్వు చాలా బాధల్లో ఉండవు. నువ్వు ఒంటరిగా లక్ష్మణ్తో వచ్చావు ఇక్కడికి, నీ భార్య పోయింది, ఎవరో ఎత్తకెళ్ళారు, కానీ తెలియదు నీకు ఎవరు ఎత్తకెళ్ళారు. నీకు మళ్ళీ నీ భార్య కావాలంటే అలాంటి బాధల్లో ఇంకొకళ్ళకి నువ్వు సహాయం చెయ్యి. మా సుగ్రీవుడు ఉన్నాడు, సుగ్రీవుడు భార్య వాళ్ళ అన్నయ్య ఎత్తకెళ్ళాడు. ఆ సుగ్రీవుడు భార్యని తీసుకొచ్చడం కోసం నువ్వు సుగ్రీవుని చంపేసేయి. నీకు ఏం కావాలో ముందు ఈ పని చెయ్యి, ఆ పని నీకు ఆటోమేటిక్ అవుతుందని ఫస్ట్ డైలాగు. నాటుకో కోసుకో, నువ్వు నాటు, నువ్వు ఏ మిత్రునం రాస్తే అదే నీకు వస్తుందని చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఏ పంటను నాటితే అదే పంట నీకు వస్తుంది. నాటుకో, కోసుకో అని దాని ప్రకారం మీకు అందరూ తెలుసు. సుగ్రీవుడికి చేయటం, తర్వాత ఇదవటం. అందుకనే పత్రిగారికి ఒక ప్రార్థన చేసుకుందాం. ఓ పత్రిజీ ప్రార్థన, ఓ పత్రిజీ. తర్వాత భూపతిరాజు గారు ఎట్టైనా పాట చేస్తారు, అది వేరే విషయం. పత్రిజీ, నేను నీలో ఒక పరికరం అవని. దేశముండ చోట ద్వేషముండ చోట ప్రేమను చూపించు, నమ్మకం చోట నమ్మకం కలిగించు, నిర్వేదం ఉండ దగ్గర ఉత్సాహం కల్పించు, చీకటి ఉండ తర్వాత వెలుగును నింపు. అది నువ్వు చేయగలవు. అలాంటి అధికారం, అది పవర్ నువ్వు నాకు ఈ పత్రిజీ అని మనం వేడుకోవాలి పత్రి గారిని. ఎందుకంటే మనం ఏమి ఇస్తున్నామో అదే తిరిగి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్. ఒకప్పుడు సత్యయుగంలో, త్రేతాయుగంలో, తర్వాత ద్వాపర యుగంలో, కలియుగంలో వచ్చాం. ఈ కర్మలు డిఫరెంట్ పర్సన్ చెప్తున్నారు, డిఫరెంట్ వన్. కానీ టుడే ఈ కలియుగంలో కర్మలు ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడిప్పుడే ఇన్స్టెంట్ లాగా ఇప్పుడిప్పుడే అయిపోతున్నాయి. నువ్వు ఒకళ్ళని తిట్టో ఎమ్మటి వచ్చేస్తుంది నీకు. ఆ కర్మలు పెద్ద థియరీ ఉంది. అంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, అగామి కర్మ, ఇలా కర్మలు ఉన్నాయి. ఆ కర్మల గురించి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి ఆల్రెడీ చెప్పారు కాబట్టి దీనికి వెళ్దాం. నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. నువ్వు జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, ఇది ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర పాలది ఇది ఉంది. ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పాలు అయిపోయిన తర్వాత ఆ నెయ్యి తీసుకొచ్చి పక్క ఊర్లోకి వెళ్ళి ఒక వర్తకుడి దగ్గర ఆ నెయ్యి ఇచ్చేసి కావాలన్నా సరుకులు తీసుకొచ్చుకునేవాడు. అలానే రోజు వెళ్ళేసి ఒక వర్తకుడికి, అయ్యా ఇది కిలో నెయ్యి అయ్యా అని చెప్పి అంటాడు. అక్కడ పెట్టేసి నీకేం కావాలి తీసుకో. అరే యాదగిరి, ఇది కిలో నెయ్యి, ఇంత పేరుంది, దీనికి తగ్గట్టు ఆయనకి ఏం కావాలో ఇచ్చి పంపించమంటాడు. అయిపోయింది. వినండి, ఇది వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్తకుడు ఈవినింగ్ పూట ఫ్రీ అయిపోతాడు. ఇప్పుడు అదే దాన్ని ఏమంటారు, దాన్ని కాదు దాని క్యారేజ్ని పట్టుకొని పక్కన పెడదాం అనుకుంటాడు. కొంచెం నెయ్యిని
చూస్తే ఈయన వర్తకుడు కదా, తెలిసిపోయింది. అరే ఇది కిలో లేదు, ఇది కిలో లేదని తోస్తాడు. 900 గ్రాములే ఉంది. ఇదేంట్రా రైతులు కూడా ఇలా చేస్తున్నారు, ఇది 900 గ్రాములు ఉందేంటి? రాని ఈసారి నెక్స్ట్ టైం వచ్చాడు. ఏంట్రా రామయ్య ఏం చేసినావు? కిలో అని చెప్పావు కదా. అవును స్వామి. మళ్ళీ 900 గ్రాములు ఇచ్చావు. అయ్యా మా ఇంట్లో తూకం వేసే త్రాసు ఉందయ్యా, దాంట్లో తూకం వేసే రాళ్ళు లేవయ్యా. మరి అయిపోతే పోయినసారి మీరు కిలో పంచదార అని చెప్పి ఒక పంచదార పొట్లం ఇచ్చారు కదా, కిలో అని. అది ఒక పక్కన ఒక కిలో రాయి కింద పెట్టి ఇటు పక్కన చూసుకొని వచ్చానయ్యా, అంతేగాని నా తప్పు లేదయ్యా. నువ్వేమిస్తే ఎప్పుడు ఇప్పుడే ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ కాఫీ, నా ఫిల్టర్ కాఫీ కావాలంటే కుదరదు. అలా ఉంది పొజిషను. మనం ఎలా? అందుకనే నేనేమంటా అంటే, ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం వాటిల్తుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు అసౌకర్యానికి గురవుతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. ఆలోచించండి. ఎక్కడ మనం పత్రికను పెట్టుకొని ఇలా ఉండి మనం కూడా ఇంకా మారకపోతే ఎందుకు మాస్టర్స్? నెక్స్ట్ స్టెప్, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు ఆనందంగా జీవిస్తావో, ఇతరులు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అనొచ్చు. ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే డిఫరెంట్ మాస్టర్స్. ఇతరులు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యి, విత్ న బ్రాకెట్ చెయ్యగలిగితే. అదర్వైజ్ కామించు. నెక్స్ట్ వస్తున్నాం, నాటుకో కోసుకో. నువ్వు ఏమి నాటుకుంటే అది వస్తుందని చెప్పాం కదా. మరి ఈ పత్రికారు మనందరి కోసం ఈ ఛానల్ పెట్టి ఇంత చేసి అంబాసిడర్ పెట్టాం కదా, మరి మన కర్తవ్యం కాదా? నీకు ఏది లేదో అది ఇయ్యి. అందుకని వివేకానందుడు ఏది లేదో తీసుకున్నాడు. ఏది లేదో అది నువ్వు ఇతరులకు, అది ఆటోమేటిక్గా నీకు వస్తుంది మాస్టర్స్. అది చాలా 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 అనుభవం మీద చెప్తున్నాను మాస్టర్. నేను అంబాసిడర్ చేరానండి ఆల్రెడీ. అవును తల్లి, అవును తండ్రి, నువ్వు చేరావు. నువ్వు ఎంతమందిని చేర్పించావు? ఎందుకంటే ఈ ఛానల్ చెప్పాక ఇందాక మళ్ళీ డైలాగ్ రిపీట్ చేస్తున్నా, ఈ ఛానల్ ధ్యానుల చేత నడపబడే ఏకైక ఛానల్. మీరు వరల్డ్ మొత్తం చూసుకోండి, ఈ ప్రపంచం మొత్తంలో ధ్యానుల చేత నడపబడే ఏకైక ఛానల్ మన పిఎంసి ఛానల్ మాస్టర్స్. ఇది చూసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి, గూగుల్కి వెళ్ళండి. ఏం లేదు, ఓనర్స్ ఉండారు ఇక్కడ. ఓనర్స్ మన అందరు ధ్యానులే. ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అక్కడ మనం నుంచున్నాం అక్కడ. అందుకని నేను చేశాను, నేను ఆల్రెడీ అంబాసిడర్. గుడ్, ఎక్సలెంట్. అది సరిపోదు కదా. మనం అది చెప్పాను, ఏది పెడితే అది వస్తుందని. ఒక రాజుగారు ఉన్నాడు, రాజుగారు బాగానే ఉండారు అనుకున్నాడు, నేను పుట్టినప్పుడు కూడా చాలామంది పుట్టుంటారు కదా, మరి అందరూ నాలాగా హై లెవెల్లో ఉండారా అని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఇలా ఉంది, నేను కూడా పుట్టాను, దాంతోపాటు చాలామంది పుట్టారు కదా అంటే, పంజయ్ ఇక్కడి నుంచి అడవిలోకి 1 కిలోమీటర్ వెళ్ళు, అక్కడ గుడిసె ఉంటుంది అంటాడు. అక్కడికి వెళ్ళాడు గుడిసెకి. అక్కడ ఒక ఆయన ఇసుక తింటున్నాడు. ఇసుక ఇలా ఉంది. గురువుగారు స్వామీజీ పంపించారంటే ఆయన చూసి ఇంకొంచెం దూరం వెళ్ళు, ఇంకో కిలో వెళ్ళు, అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అడగమంటాడు. అక్కడికి వెళ్తే ఆయన మట్టి తింటున్నాడు. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒకడేమో ఇసుక తింటున్నాడు, ఒకడే మట్టి తింటున్నాడు. మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు ఆయనకి, ఆ స్వామీజీ దగ్గరికి. స్వామీజీ మీరు ఏం చెప్పారు, ఏంటిది, ఒకళ్ళేమో ఇసుక ఒకళ్ళేమో మట్టి తింటున్నారు, ఏంటి స్వామీజీ అంటే, అరే పోయిన జన్మలో మీ ముగ్గురు అన్నదమ్ములు, మీరు అడవిలో కట్టెలు కొట్టేవాళ్ళు, మీ అమ్మగారు మీకు భోజనం ఇచ్చింది, మీరు భోజనం తినేటప్పుడు భోజనం ఇప్పేసి తినబోయేటప్పుడు ఒక ఆమె వచ్చింది, అయ్యా ఆకలికి ఉంది అని అడిగింది. ఉన్నప్పుడు మీ మొదటి అన్న నీకు మేము పెడితే మేము ఇసుకు తినాలన్నాడు. మీ రెండో అన్న మీకు పెడితే నేను మట్టి తినాలన్నాడు. నువ్వేం చేసావంటే నీ ఉండలో అన్నంలో కొంచెం పెట్టేసుకొని కొంచెం నువ్వు ఉంచుకొని కొంచెం ఆమెకు పెట్టావు. ఆ పెట్టడం వలన నువ్వు ఈరోజు రాజు అయ్యావు.
వాళ్ళు అలా చేయటం వలన ఆ ఇసుక తింటున్నాము, మట్టి తింటున్నాము. ఇదిరా జీవిత పరమాత్మ అంటే. ఒకడు వెళ్ళి, నాన్న త్రేతాయుగంలో ప్రహ్లాదుడు తండ్రి మాట వినకుండా గొప్పోడయ్యాడు. మస్తు బోల్ కరెక్ట్. మరి తర్వాత యుగంలో త్రేతాయుగంలో రాముడు తండ్రి మాటని గొప్పోడయ్యాడు. ప్రహ్లాదుడు ఉన్న తండ్రి మాట వినకుండా గొప్పోడయ్యాడు. ఈయన ఇని గొప్పోడయ్యాడు. ఇప్పుడు మేము ఎవరి మాట వినాలి? మీ అమ్మ మాట వినాలిరా, నువ్వు నేను కలిసి, అప్పుడే సుఖం. మరి అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చెప్తుంది? అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఏం చెప్పింది తెలుసా? మన అందరం కలిసి పత్రి గారి మాట వినాలిరా అంది. సో అక్కడ జ్ఞానం వస్తుంది, అక్కడ ధ్యానం వస్తుంది. అక్కడ ఎక్కడైతే ధ్యానం వస్తుందో అప్పుడు ఎవరిని వినాలి, ఎవరిని చెయ్యాలి అని దానికి అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ మనసు నీకు స్థితమైనప్పుడు అన్నీ వస్తుంది. ఆలోచించండి మాస్టర్స్. అలాంటి గ్రేట్ థాట్ ఇచ్చిన మనకి ఆ మహానుభావుడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పత్రి గారికి మనము సరితూగం, మన మాటలు సరితూగవు. అందుకనే ఏ జన్మ పుణ్యఫలము, ఆయనతోటి కలిసి తిరిగాము, ఆయనతోటి ఉన్నాము. అందుకని మన అందరినీ మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. కొంతమంది డౌట్ వస్తుంది, మేము ఆయన చూడలేదు సార్. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా పిఎంజీ ఛానల్ తోటి, చూడటం కూడా ఒక గొప్ప వరమే కదా. ఆయన ఇప్పుడే ఉండారు కదా, మొన్న దాకా ఉండారు కదా, ఇప్పుడే కదా ఉంది. ఆయన చెప్పిన మరి ఇది. అందుకనే వారు చెప్పినవి ఫాలో అవుదాం. ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళని ఫాలో అవుదాం. ఫాలో అయ్యి వాడు ఇచ్చిన వర్క్ని మనం ఎలా కంప్లీట్ చేద్దాం, మనల్ని మనం ఉద్ధరించుకుందాం. మనం ఉద్ధరించుకోవడం కోసం ఎవరి కోసం కాదు మాస్టర్స్. అందుకనే ఒక సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటాడు, డిఏ జగన్నాథ్ సినిమాలో, మనం చేసే పనిలో మంచిని చూడండి, మడిసిని చూడక్కర్లా. ఇప్పుడు నేను పిఎంసి ఛానల్కి అడ్వైజరు, దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు కదా ఛానల్లో, అక్కర్లేదు. ఇంకా మరీ బలవంతం చేస్తే మధ్యలో షార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ఆశ్చర్యపడే, మన ఏదో ఈ అంబాసిడర్స్ మీటింగ్ వాడి పెడితే మన వాళ్ళు షార్ట్లు పెడితే ఒక్కొక్క షార్ట్కి 30 లక్షలు 20 లక్షలు వ్యూస్ అండి. నేను ఆశ్చర్యపోయాను. చెప్పారు వచ్చి, అయ్యా అది పత్రి గారి పవరు, మంది కాదు, నీది నాది కాదు, చేయటం కాదు, అది పత్రి గారి పెట్టిన ఇది మన ఛానల్ కోసం. దానివల్ల ఆ ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్స్ వచ్చారు, చాలా యూట్యూబ్ ఛానల్ అమౌంట్ వచ్చింది. సో వీళ్ళు వచ్చి మళ్ళీ సార్ అలాంటి షార్ట్స్ మళ్ళీ చేయండి సార్, చేద్దాం, దానికోసం చేద్దాం. నాకొద్దు, నువ్వు నన్ను తిట్టినా సమానమే, పొగిడినా సమానం. ఆ స్టేజ్కి ఎప్పుడో వెళ్ళిపోయావు. ఎవరన్నా పొగిడినా కూడా సమానమే. తిట్టావా, ఓకే థ్యాంక్ యూ. తను తిడితే నా మళ్ళీ మొత్తం ఆయన తీసేసుకుంటున్నాడు. షిరిడి సాయిబాబా అంటాడు, ఎవరన్నా నన్ను పొగిడితే పొంగిపోకు, ఎవరన్నా నిన్ను తిడితే నీ మాలిన్యాన్ని మొత్తం తీసేస్తున్నాడు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. మీ చేతుల్లో ఏమీ లేవు, జరిగిన దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యండి. ఎప్పుడైతే మీరు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు తయారైపోయారో, నష్టంలో కూడా దుఃఖంలో కూడా మీకు సుఖం అనుభవిస్తారు. అందుకని కుంతి మా అమ్మ అంటది కృష్ణుడిని, మాకెప్పుడు కష్టాలే ఈ బాబు, కష్టాలు ఎప్పుడు నేను మర్చిపోకుండా ఉంటాము అని అంటారు. అట్నే కష్టాలు వస్తే మీకు పత్రి గారికి దేవుడికి థ్యాంక్ చెప్పాలి మీరు. బాబు ఎక్కడున్నాడు ఈయన మనోడు ఆనంద్, నాకు టైం చెప్పు బాబు, మళ్ళీ అందరికి ఆకలి అవుతుంది, నాకు మళ్ళీ ఆ కర్మ నాకు వద్దు. అందరికి ఆకలి ఉన్నప్పుడు మీ ఆకలి మార్చామనుకో బాగుంటుంది కదా, నాకు టైం చెప్పాలి అమ్మా. 12:45 అప్పుడు అంత అయిందా? నాకు 1 12కి ఇస్తున్నాడు, 12 దాటిపోయింది కాబట్టి ఇంకొంచెం పెంచుకుంటాను నేను, అవునా కదా? సో
జీవితాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, అమ్మలు, అక్కలు, అన్నలు అందరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవటానికి రెడీ అయిపోయింది. మన చేతుల్లో ఏమి లేదు, మన మూమెంట్లో మనము నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతుందో తెలియదు. అలాంటి దాన్ని మనం తయారైపోయామనుకోండి, మీకు ఎప్పుడూ దుఃఖమే ఉండదు. ఆ దుఃఖరహితమే మోక్షం అంటారు. ఇప్పుడు కొన్ని మన చేతులు ఏమి లేవు మాస్టర్. ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ మదరు 87 సంవత్సరాలు. ఆమె సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలో ఉండి ఇలా కబుర్లు చేతుకొచ్చి వెనక్కి పడిపోయింది. కిందంతా ఇలా ఫ్లోరింగ్ ఉంది. ఎవరేమనుకుంటారు? సెకండ్ ఫ్లోర్ నుంచి 80 సంవత్సరాల అమ్మాయి, ఆమె పెద్ద ఆమె పడిపోతే ఏమవుతుందమ్మా? అందరూ అనుకున్నాం మేము. నేను ఆ రోజు లక్కని అక్కడే ఉండా. ఆమె 5 మినిట్స్ లేచి తులుపుకుంటూ వచ్చేసింది పైకి. ఏంటమ్మా ఏమైందంటే, కాదు పట్టం పూల మొక్క మీద, ఏంటి కనకాంబరం పూల మొక్క మీద పడానయ్యా, నాకు ఏం కాలేదండి. అదే అదే తల్లి 4 సంవత్సరాల తర్వాత బాత్రూంలో కాక్రోచ్ని చూసి పడిపోయి జారిపోయి చనిపోయింది. ఏమనాలి? కర్మనాలా? ఏమనాలి? ఎక్కడనాలి? మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ అయింది. అందరితో ఒక్కడు తప్పుకున్నాడు. అందరూ సామూహిక కర్మ అయింది. అది అందరూ తప్పాడు. ఇది ఒక్కడు వాడికి ఇంకా టైం అవ్వలేదు. అలాంటి మనము సహజ సిద్ధంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటారండి. అందుకనే చెప్తున్నాను మీకు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి, ఆ ప్రకృతి మనకి, పత్రికారి మనకి 4 వరాలు ఇచ్చారు. 1 ఆశ, 2 నిద్ర, 3 మరుపు, 4 మృత్యువు. రిపీట్ చేస్తున్నాను. 1 ఆశ, 2 నిద్ర, 3 మరుపు, మతిమరుపు అంటల మరుపు, 4 మృత్యు. ఈ ఎక్కువైనా తక్కువే. ఎక్కువైతే చాలా డేంజరు. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఆశ కావాలి, మనిషి బతకాలంటే ఆశ కావాలి. అత్యాశ అయిందనుకోండి బతకాలి. ఇప్పుడు అత్యాశ అయిందనుకోండి, నా దృష్టిలో ఏంటంటే ఓ బీమారీ ఆద్మీ, దాన్ని ఏమంటారు తెలుగులో? బీమారీ. వాడు రోగిష్ఠుడు. ఎందుకంటే రోడ్డు మీద పోతుంటామండి, రోడ్డు మీద మా మామూలుగా పోతుంటాం, బైక్ కూడా వెళ్తాడు, వాడు డుమ్ అని పోతుంటాడు. అదే స్టైలా? కాదు, అది ఒక రకమైన రోగం. వాడు రోగంతో సఫర్ అవుతున్నాడు. అందుకని మా డ్రైవర్ చెప్తా, అరే ఆ రోగిష్ఠుడు పోతున్నాడు, కొంచెం ఆగు, వాడు పిచ్చోడు వైపు రోగం అంతా ఉన్నాడు, వాడికి జ్వరం వచ్చిందో కాసేపు ఆగు, వాడే పోతాడు. అంటే ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. నిద్ర ఉండాలి, అతి నిద్ర ఉండకూడదు, తక్కువ నిద్ర ఉండకూడదు. అది దేవుడిచ్చిన వరం మనకది. ఒకసారి 1978-80లో ఒక అకౌంట్స్ ఆఫీసర్ పనిచేస్తున్నాను ఒక కంపెనీలో. వర్కర్ స్ట్రైక్ చేశారు. వాళ్ళు ఒప్పుకోట్లా. నన్ను రిక్వెస్ట్ చేశాడు మేనేజింగ్ డైరెక్టర్, రాజు గారు మీరు సౌమ్యంగా మాట్లాడతారు కదా, ఒకసారి మాట్లాడతారు వాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళకి గొడవలకి అంతా వినేసి నువ్వు పని చేయండి, 2 రోజులు స్ట్రైక్ చేయండి, నేను ఇప్పిస్తా. ఏమి స్ట్రైకు? నిద్ర లేమి స్ట్రైక్ చేయండి. ఎవరు పడుకోకూడదు. ఎవరు పడుకోకుండా మీరు 2 రోజులు కనుక కంటిన్యూస్గా ఉంటే నేను మేనేజ్మెంట్ కన్విన్స్ చేస్తా. చేయలేము. నిద్ర. 3వది మరుపు. మతిమరుపు అంటల మరుపు. మనం మరుపు కనుక అది మర్చిపోలేకపోతే మనం జీవించలేము. మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతారు, శ్మశానం దాకా వెళ్తాం, ఆ రోజు ఉంటాం, ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయింది కూడా మనం మర్చిపోతాం. ఆ మరుపు మనకు దేవుడిచ్చిన వరము. అది లేకపోతే మనం రోజు నరకం అనుభవిస్తాం. అవునా కదా? మరుపు కావాలి. మరుపు అంటలేదు, మరుపు కావాలి. ఆశ, నిద్ర, మరుపు. లాస్ట్లోది మృత్యు, మరణం. ఆయనకి 100 ఏళ్ళు వచ్చినాయి, మంచంలో ఉంటాడు. అన్ని మంచంలో. కొడుకు పోయాడు, మనోడు వచ్చాడు, మనోడు పిల్లలు వచ్చారు. ఎవరు చూస్తారు ఆయన్ని? పెద్దోళ్ళు ఏమంటారు? ఏంటోరా ఈ జీవితం అంతా, ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు చనిపోవటమే బెస్ట్. ఎందుకంటే చనిపోవటం ఏం తెలుసా?
మరో జన్మకి పునాది. ఈ చనిపోవటం అనేది నువ్వు మరో జన్మకి పునాది వేసుకుంటున్నావు. నువ్వు అది లేకపోతే నువ్వు ఉండలేవు. అందుకనే దేవుడు పత్రిక ద్వారా మనకేమిచ్చాడు? ఆశ, నిద్ర, మరుపు అండ్ మృత్యు. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో బ్రహ్మాండంగా మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అది మనము ఆలోచించుకోవాలి, అది మనం చేసుకోవాలి, అది మనం చెయ్యాలి. అందుకనే వివేకానందుడు ఇంకో చోట ఏమంటాడో తెలుసా? నువ్వు చూసేది అంతా, నీకు కనపడేది అంతా స్వర్గమే, కనపడింది నరకమే అంటాడు. కనపడేది స్వర్గం, కనపడది నరకం. కనపడేది అంటే నీకు ఆల్రెడీ నీకు ఉంది, ఆ ఉండ వాటిలో నీకు కనపడి ఉంది, అది స్వర్గం. లేని ఊహించుకున్నావు అనుకో నరకమే కదా. ఒక అతను ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ, నా దగ్గర డబ్బులు లేవు, నేను బేదోడిని, అది ఇది అంటాడు. నువ్వు బేదోడు ఏంటయ్యా, అన్ని పార్ట్స్ బాగుంటాయి, ఒక పని చేయి, నువ్వు కాలు ఇచ్చే 20 లక్షలు ఇస్తా. కాలు ఎలా ఇస్తాను సార్? ఇంకో కాలు 50 లక్షలు ఇస్తా. చేతులు ఇంత ఇస్తాను. అయ్యా నేను ఎలా ఇస్తాను? మరి నువ్వే నాకు బేదోడు అని. ఇలాంటి మనకు ఉండదాన్ని మనం అది మర్చిపోయి మనం లేని దాని కోసం వెళ్తున్నాము. మాస్టర్స్, నేను మన కోసం అడగట్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడం అడుగుతున్నాను. మీరు అంబాసిడర్స్ అయ్యారు కొంతమంది, కానీ సరిపోదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే ఇంకా మిగతా వాళ్ళని కూడా చేపించాలి. ధర్మం చెయ్యండి. ఇక్కడ ధర్మం చేయండి, దానం చేయమని అంటలేదు, ధర్మం చేయండి. ధర్మం నీకు స్పిరిచువల్ దానికి పెట్టుబడి, నీ ఆధ్యాత్మిక దానికి పెట్టుబడి. కొంతమంది అన్నీ ఫ్రీగా కావాలంటారు, అన్నీ ఫ్రీగా అలవాటు పడిపోతారు, ఏమి ఇయ్యరు. పద్దానికి ఫ్రీగా రావాలి, పద్దానికి తినాలంటాడు. వాడికి ఆధ్యాత్మిక అజితి పట్టుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అవునా కాదా? కావాలి, ఆధ్యాత్మిక అజితి అయిపోతుంది. అది ఒకసారి ఆలోచించండి. మనం ఎలా ఉండాలి, ఏముండాలి, ఎలా ఉండాలని. అట్నే ధర్మం చేయండి అంటే ఏంటి? నువ్వు ధర్మంగా ఉండు మహాన్ బావా, నిన్ను ముద్రించుకో, నువ్వు ధర్మంగా ఉండు అన్నప్పుడు పూజారి గారు డబ్బులు అడుగుతాడు లోనికి వెళ్తే. ఏమండి పూజారి గారు, మేము వచ్చాము, మీరు డబ్బులను దానం అడుగుతున్నారు మీరు అంటే, మీరేం చేస్తున్నారయ్యా? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నారు? మీరు అడుక్కోవట్లేదా? మేము ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటున్నాం, మాకు సంతోషం, మా దగ్గర ఏం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం. మీరేం చేస్తున్నారు? ఎన్నో చేసి 10 లక్షలు వేసేసి అప్పులు తెచ్చమంటే ఎలా అవుతుంది? మరి మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి మేము? మాకంటే పిచ్చగాడు బ్రహ్మాండంగా ఉంటున్నాడు, వాళ్ళు వేలు చంపిస్తున్నాడు అక్కడ బయట. మేము ఏమడుగుతున్నాం? దక్షిణ అడుగుతున్నాం, అంతే కదా. దేనికోసం? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం. ఇవన్నీ చేయకుండా ఎంత మంచి పనులు చేసినా, ఎంత టెంపుల్కి వెళ్ళినా, ఎంత ఉన్నా కూడా ఫలితం రాదు మాస్టర్స్. ఒక కలకత్తాలో ఒక బెగ్గరు, రవీంద్రనాథ్ ఠాగూర్ పోయంలో ఉంది. కలకత్తాలో ఒక బెగ్గరు అడుక్కుంటూ పోతున్నాడు. ఒక ఆయన వచ్చేసి నాకు ఏదన్నా ఇస్తావా అంటాడు. ఇదేంతయ్యా అడుక్కున్నోడు గీక్కున్నోడులాగా నువ్వేంటయ్యా నాకు అని ఒక గింజేస్తాడు. థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. తను ఇంటికి వెళ్ళిన తర్వాత అది కుమ్మరించుకుంటే ఆ ఒక్క గింజ ఏమిచ్చాడో అది బంగారం అయింది. అయ్యో, ఇది మొత్తం ఇచ్చేస్తే అంత బంగారం అయిపోయేది కదా. ఆలోచించండి, చాలా మీనింగ్ ఉంది ఇంట్లో. నేను మిమ్మల్ని మీ అవసరాలు వద్దని చెప్పట్లేదు, చేసుకొని నిన్ను ఉద్ధరించుకోవడం కోసం. ఎందుకు పిఎంసి ట్రస్ట్కి మీరు ఇచ్చేస్తే, పిఎంసి ట్రస్ట్ పిఎంసి ఛానల్కి బ్యాక్ బోను, పిఎంసి ఛానల్ పిఎస్ఎస్ఎంకి బ్యాక్ బోను. మన ఛానల్లో మనం చేసే ప్రోగ్రామ్స్ మొత్తం పిఎంసి ట్రస్ట్ స్పాన్సర్ చేస్తుంది. ఆ ఛానల్ ఎన్నో మంచి కార్యక్రమాలను టెలికాస్ట్ చేస్తుంది. ఆ కార్యక్రమాలను చూసి ఎంతోమంది గ్రామస్తులు, ఎంతోమంది వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు.
ఆ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. ఆ వెలుగు మీరే కారణం కాదా? ఆలోచించుకోండి సార్. ఆ వెలుగు మీదే, మీకు తెలియదు అది. అందుకని చూడండి, ఒక్కోసారి మీకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కలిసి వస్తాయి మీకు. అవన్నీ మీరు చేసిన సత్కర్మలు మాస్టర్. మీకు తెలియకుండా మీరు చేసిన కర్మలు. చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికి ఇస్తున్నారు మీరు? మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. పత్రికారికి ఇట్లేదు, మాకు ఇట్లేదు, దానికి ఇస్తుంది. దానివల్ల ఎంతోమంది ట్రాన్స్ఫర్మ్ అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు వస్తాయి. అందుకనే వాల్మీకి చెప్పింది, నాటుకో కోసుకో. నువ్వు ఏమి నాటుకుంటే అదే కోసుకుంటావు. నువ్వు ఒక విత్తనం వేసేసి ఏదో వేప చెట్టు వేసేసి మామిడి పండు రావాలంటే వస్తుందా? ఆలోచించుకోండి. ఇందాక పాయింట్కి వస్తున్నాను మళ్ళీ. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. ఒక ఆమెకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పాము కాటుకు చనిపోతాడు. ఆ వేటగాడు వస్తాడు, అమ్మ నేను పాముని పట్టుకొని చంపేస్తాను అంటాడు. వద్దు, నువ్వు పాముని చంపినంత మాత్రాన నా కొడుకు తిరిగి వస్తాడా? రాడు కదా అని పాముని తెప్పిస్తారు. ఎందుకు? నన్ను ముత్యువు చంపమంది అంటాడు. ముత్యుని పిలిపిస్తారు, నన్ను యమధర్మరాజు చంపమంటాడు అంటాడు. యమధర్మరాజు పిలిపిస్తాడు, నేను చంపలేదు, వాడి కర్మ వాడిని చంపింది అంటాడు. వాడి కర్మే వాడిని చంపింది, వాడు చెడు కర్మలు చేశాడు, అందుకనే చచ్చాడు. అందుకనే కర్మ గురించి చాలా చాలా అంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు, కౌరవులతోటి పాండవులతోటి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఏంటి కృష్ణ, అందరు దేవుడు దేవుడు అంటారు, నా నూరుగులు తీసుకొచ్చామా, నూరుగులు కొడుకులను చంపేశావు, నువ్వు నన్ను ఏమైనా గుడ్డివాడిని చేశావు, ఇది నీకు ధర్మమా? మీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వెళ్ళి కూర్చున్నావు, అంతే కదా, సరదాగా టీ తాగుతా మాట్లాడుతాను. ఓకే, నువ్వు నన్ను ఇది చేసావు, నా 100 మంది కొడుకులను చంపేశావు, నన్ను గుడ్డోని చేశావు, నా గుడ్డి వల్ల నా భార్య పిచ్చిది, అది కూడా గుడ్డి అయిపోయింది, కళ్ళ కట్టుకుంది. ఏంటిది అంటే, మామ నువ్వు పోయిన జన్మలు చూసుకున్నావా? చూసుకున్నాను. ఇంకో జన్మ బ్యాక్కి వెళ్ళని చేయి పెడతాడు. ఆ బ్యాక్ జన్మలో, పోయిన జన్మలో ఇతను కూడా రాజే, కానీ తొంటరోడు. ఇప్పుడు మనవాడు చూడండి, చిన్నపిల్లలు బాగుండారు అనుకోండి, ఇలా అంటాం, అది పర్వాలేదు, కొంతమంది ఇలా గిచ్చుతారు, పాపం వాడికి అక్కడ ఇదైపోద్ది. అలాంటి తొంటరోడు ఏం చేశాడు? ఈ తొంటరోడు ఏం చేసావు నువ్వు చూడు, ఒకసారి జ్ఞాపం పెట్టుకో అంటాడు. ఈ రాజు ఏం చేశాడంటే, పొలంలో ఒక అంశ 100 మంది పిల్లలతోటి ఆడుకుంటుంది. ఈ తొంటరోడు కదా, దాని మీద బాలం వేశాడు, ఆ అంశ చనిపోయింది. అది చూసి ఆ పిల్లలు మొత్తం ఆకాకారాలు చేశారు. ఎమ్మటి సైన్యాన్ని పిలిచి ఆ పిల్లల్ని కూడా చంపేరా అంటాడు. అంటే నువ్వు చేసిన కర్మ ఎలా వచ్చింది? ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? అది నువ్వు అంశ కదా. అందుకని ఏ జీవికి, అందుకని చెప్పిన ఫస్ట్ పాయింట్, ఈ ప్రపంచంలో ప్రతి జీవికి నువ్వు ఉపయోగపడాలి. నీ వల్ల ఏ జీవి అసౌకర్యం కలగకూడదు, ఏ జీవి బాధపడకూడదు. అలాంటి స్టేజ్ మనం ఉండామా? మెడిటేషన్ ఒక్కడే కాదు, మన బిహేవియర్ కూడా మనం చూడంగానే, ఓ వీళ్ళు మెడిటేటరా, అందుకని ఇంత ప్రశాంతంగా ఉండారు, అందుకని ఇంత హెల్ప్ చేస్తున్నారు, అందుకని ఇలా ఫ్యామిలీ ఇంత హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనాలి. అలా చెయ్యాలి. అలా చేసుకోవడం కోసం మన చేతిలో ఉంది. కృష్ణుడు 14 సంవత్సరాల తర్వాత దేవికి వాళ్ళ అమ్మగారి చెరసాలకి వెళ్ళి ఆమెను ఇడిపిస్తాడు. కృష్ణ, నువ్వు దేవుడు అంటారు అందరూ, మరి నన్ను విడిపించడం కోసం నీ 14 సంవత్సరాలు పట్టిందని ఆయన అంటాడు. అంటదామా? ఎమ్మటి చేయి పెడుతుంది మీద. చూడు, పోయిన జన్మలో నువ్వు కైకేయివి, నువ్వు రాముణ్ణి అరణ్యానికి పంపించావు 14 సంవత్సరాలు. అప్పుడు కౌశల్య మాత యొక్క మనసు ఎలా వెలువల్లాడిపోయింది. అలాంటి కర్మ నీకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అందుకని నీకు 14 సంవత్సరాలు పట్టింది. ఆలోచించుకో. అంటే ఇక్కడ ఏంటంటే, కర్మ నీ ఒక్కడికే కాదు, మనకే కాదు, దేవుళ్ళకి కూడా ఉండదు. వాళ్ళు కూడా ఎస్కేప్ అవ్వలేరు, వాళ్ళు కూడా తప్పించుకోలేరు. అందుకనే
మన ఎవరు అంటున్నారు, మరి అలా అయితే ఈ దేవుళ్ళ దగ్గరికి ఎందుకండి, మనం ఒక్కసారి కర్మనే నమస్కారం చేసుకుందాం. ఈ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు, కర్మకే నమస్కారం చేద్దాం, కర్మకే పూజ చేద్దాం. కర్మ పూజ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నీ కర్మకు నువ్వే బాధ్యతలు అంటాం. అందుకని మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మన కర్మని, సత్కర్మలు పోయిన సత్కర్మలు, అంతకుముందు కర్మలు ఉంటాయి. ఆ కర్మలు వేటగాడు బాణాలు, పొదల్లో బాణాలు లాంటివి. ప్రజెంట్ కర్మలు, ఆ బాణం ఒక్కొక్కటి తీసుకొని నువ్వు దగ్ధం చేసుకుంటే దగ్ధమైపోతాయి. ఆగామి కర్మలు, ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగిన ఆ కర్మలు ఎమ్మట నువ్వు రియాక్షన్ చేయాలి. ఏం చేయాలి? ప్రేమని దేశంతో కాదు, దేశాన్ని ప్రేమతో వేయాలి. ఎందుకంటే చూడండి, మహాభారత యుద్ధం జరుగుతుంది. శల్యుడు లాస్ట్లో ఉన్నాడు. ధర్మరాజు శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు. వాడు చనిపోట్లా ఎంత చేసినా కూడా. తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఆ శల్యుడిలో భూతం ఉంది. ఆ భూతము కనుక నువ్వు కోపంతో కనుక నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఆ భూతం ఇంకా పవర్ ఎక్కువైపోయి ఇంకా నువ్వు దాన్ని జయించలేవు. మరి ఏం చేయాలి? నువ్వు ప్రేమతో వాడి దగ్గరికి వెళ్ళు. ప్రేమతో వెళ్ళి వాడిని చంపడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే నువ్వు ప్రేమతో వెళ్ళావో వాళ్ళు భూతంలో ఉన్న పవర్స్ మొత్తం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతే నువ్వు ఈజీగా చంపచ్చు అంటాడు. అంటే దేశాన్ని ప్రేమతో చేయొచ్చు అనే మాట. అందుకనే బయట తెలుసా, కొన్ని దేశాల్లో ఒకరిని చంపాలనుకోండి వాళ్ళు ఎప్పుడు అంత ఇదే, వాడు వెళ్ళేసి మామూలుగా చంపడు, కోపడ్డు, హలో గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, డిష్కోమ్ అంటే ప్రేమతో చంపాడు, కోపంతో చంపలా. నిజం. కొన్ని దేశాల్లో అంతే, పోయి నమస్కారం పెట్టి, కొంతమంది కాళ్ళకు నమస్కారం పెట్టి, సార్ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ వాంట్ టు కిల్ యూ, నేను చంపుతున్నాను డిష్. ఆ ప్రేమ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ దేశం మన మీద కోపం ఉంటే ఇంకా మనం పెంచుకుంటున్నాం. అదే మనం ఆప్యాయంగా అనురాగంగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? వాళ్ళే మారిపోతారు. మీ కర్మ అలా దగ్ధమవుతుంది. అలా దగ్ధం చేయడానికి మన పత్రిగారు ఎన్నోసార్లు, అందుకని పత్రిగారు ఎవరన్నా స్టేజ్ మీద ఆయనకు నమస్కారం చేశారనుకోండి, ఈయన కూడా వంగి అమ్మటే వాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎవరన్నా కామెంట్ చేశారనుకోండి, ఈయన కోర్టుకి వెళ్ళొద్దయ్యా, వాళ్ళ కర్మ వాళ్ళే అవుతుందంటారు. మళ్ళీ వాళ్ళే వచ్చి సరెండర్ అయిపోతారు. ఎగ్జాంపుల్ TV9 చిన్న ఉదాహరణ తీసుకుందాం. 2012లో అప్పుడున్న మేనేజ్మెంట్ ఏం చేసింది? తర్వాత మొన్న వచ్చే మేనేజ్మెంటు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళే మన కర్తాల పిరమిడ్కి 1 crore ఇచ్చిపోయారు. అది పత్రిగారి యొక్క ఇదంటే అసహనం. అందుకని చెప్తున్నాను మీకు, మనందరికీ ఏంటంటే సహనం కావాలి మాస్టర్స్. ఒకటాల అవ్వలేదనుకోండి, మన మంచికే అవుతుంది. ఆ సహనం, ఆ ఓర్పు సహనం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మాస్టర్స్. మీ ఓర్పు వహించండి. ఎంత మీరు ఓర్పు కొంటే అంత పొజిషన్ మీకు బాగుంటుంది. మీరు ఓర్పు లేదనుకోండి, అప్పుడు రిజల్ట్స్ రాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను. ఓర్పు సహనం వల్లనే పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాడు. ప్రణబ్ ముఖర్జీ ఓర్పు వల్లనే, సహనం వల్లనే మన ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకని ఎమ్మటే రిజల్ట్స్ రాదు ఎమ్మటే. అందుకనే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. ఎందుకు? మన ప్రతి మాట చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను మీకు, ఇంకోసారి మీ అందరి కోసం చాలాసార్లు చెప్పాను. కొంతమంది కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు అందరికీ మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు ఫ్రీగా. ఒకరోజు ఏమైంది, ఇలా పెడుతున్నాడు, పైనుంచి గెద్ద పామును తీసుకొని వెళ్తుంది. ఆమె తెలియకుండానే ఆ పాములో నుంచి ఒక విషం వచ్చేసి ఒక పదార్థంలో పడింది. ఆ పదార్థాన్ని తిని ఒక అతను చనిపోయాడు. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు ఇలా అయింది కదా, ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి? నేను రాజుగారి అకౌంట్లోనా, వడ్డినోడి అకౌంట్లోనా, వడ్డించోడి అకౌంట్లోనా, పాము అకౌంట్లోనా, గద్ద అకౌంట్లోనా అంటే, అప్పుడు యమధర్మరాజు, గుప్తా కాసేపు ఆగవయ్యా, కొద్దిగా ఆగు. ఓకే సార్. మరుసనాడు పక్క ఊళ్ళ నుంచి కొంతమంది ఆహారం కోసం ఆకలితో వస్తారు.
ఏం కలిసింది ఒక ఆమె, అమ్మ ఈ ఊళ్ళో రాజుగారు మధ్యాహ్నం పూట భోజనం పెడతారంట కదా, అది ఎక్కడ అమ్మకు చెప్తావా అంటాడు. పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒక అతన్ని విస్మించి చంపేశాడురా, మీరు వెళ్ళినా కూడా మీకు విస్మించి చంపేస్తాడురా. వాళ్ళు ఆకలితోటి బ్యాక్ వెళ్ళిపోయారు ఎక్కడ చంపేస్తారని. ఎమ్మటే యమధర్మరాజు గారు చిత్రగుప్తం పిలిచి, గుప్తా నేను అన్నా కదా ఆ అకౌంట్, పాపం అకౌంట్ ఎవరికి వేయాలని, ఈమె అకౌంట్లు వేసేయి. అందుకని చాలామంది మేము ఏం చేయట్లేదండి, మేము ఎవరికి ఇది చేయట్లేదండి, మేము అసలు ఎవరికి అన్యాయం చేయట్లేదండి, మాకెందుకు ఈ బాధల మరి నీ మాటలు. అందుకని కబీర్ ఏమంటాడో తెలుసా? కబీర్, నీకు నోట్లోకి వెళ్ళేది ఏదైనా, ఈవెన్ విషమైనా కూడా చిన్నగా వెళ్తే ఏమవదు, కానీ నీ నోట్లో నుంచి బయటకు వచ్చేది కొన్ని రాజ్యాలను నాశనం చేస్తుంది, కొంతమందిని చంపేస్తుంది, కొంతమందిని బాధ పెడుతుంది. అందుకనే నువ్వు తినే పదార్థం ఏదైనా పర్వాలేదు, స్లోగా తిను, కానీ నీకు వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట నువ్వు జాగ్రత్తగా లేకపోతే కొన్ని దేశాలు, కొన్ని రాజ్యాలు, కొన్ని రాష్ట్రాలు, కొంతమంది చాలా సఫర్ అవుతారు. అందుకనే నీ మాట మీద జాగ్రత్తగా ఉండు. అందుకని పత్రికారు ఏమంటారు? వాక్చేత్రం, నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావు అదే మాట్లాడు అంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం మాస్టర్స్? ఆలోచించుకోండి. మహామహాభావులు ఉంటారు మీ అందరూ, పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు ఉండు. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ పాయింట్. కృతజ్ఞత అండి, మనము మన తల్లిదండ్రులకి కృతజ్ఞత చూపించాలి, మన గురువుగారికి కృతజ్ఞత చూపించాలి, మన అన్నదమ్ములకి, మన తోటి పిరమిడ్ మాస్టర్స్ కృతజ్ఞత, మన గురువుగారికి కృతజ్ఞత. ఎప్పుడైతే ఎంత ఎక్కువ చూపిస్తే నీకు అంత బెనిఫిట్, నీకు అంత బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాం సార్, కొన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, సర్దుకొని పోవాలి, సర్దుకొని వెళ్ళాలి. కోపడితే ఎలా? ఎందుకంటే ఇంకో సైడ్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, శ్రీలక్ష్మి మేడం గారు, ఒక మేడం గారు, మాధవి మేడం గారు వచ్చేసి ఇక్కడ చూసి, వాణి మేడం గారు చూసి ఏం కావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా మొత్తం వెరిఫై చేసి కొన్ని రూములు చూసి కొన్ని రూములు బాగుండని చేశారు. ఈ దాంట్లో ఒక రూమ్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు అది కదమ్మా, ఇప్పుడు మీరు వెళ్తారు, మామిడి పండ్లు తీసుకుంటారు, 100 మామిడి పండ్లు, ఒక మామిడి పండు పుచ్చిపోవచ్చు, అవునా కదా? మనం పిరమిడ్ మాస్టర్స్, మనం సర్దుకుపోవాలి. అది చెప్పారనుకోండి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే మనకి ఓర్పు ఎక్కువ, మనకి సహనం ఎక్కువ, మనం అందరినీ లవ్ చేస్తాం. అలాంటి మాస్టర్స్ మనం లాస్ట్లో ఈ ఛానల్ మనం ఎలా నడపాలి, ఈ ఛానల్ నడపాలంటే మనం ఏం చేయాలి సార్? మేము ఇచ్చాం కదా, ఆల్రెడీ మేము అంబాసిడర్ అయ్యాక సరిపోదు మాస్టర్స్. ఇందాక అన్నారు కదా భూపతిరాజు గారు, వాళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది ఆ ఛానల్ ఇంకా నడుస్తుంది. అందుకని మన కోసం చెయ్యాలి. కాకపోతే అనొచ్చు మీరు, సార్ ఇప్పుడు దాకా మీరు ఎంత ఇచ్చారు అని ఆశ్చర్యపోతారు, మీరు నమ్మలేరు. కానీ నేను చెప్పను, ఎందుకంటే ఒక చేతితో ఇస్తే ఇంకో చేతితో తెలియకూడదు. అది తెలిస్తే అది బిజినెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది నేను వాళ్ళకి సహాయం చేశాను సార్, కనీసం వాడు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంటాడు. థ్యాంక్స్ చెప్పకపోవడం వాడి డ్యూటీ, వాళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీ ఫెయిల్ అయితే నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు వరి అవుతావు స్వామి? నువ్వు సహాయం చేసావు బ్రహ్మాండంగా, నువ్వే థ్యాంక్స్ చెప్పుకోవాలి మనసులో. అమ్మ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను 10 సంవత్సరం, ఒక 25-30 సంవత్సరాల నుంచి చాలామంది చదివిస్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే నమస్కారం చేసి, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మ, నాకు అవకాశం ఇచ్చారు, చదువుకొని పైకి రండి, మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి అని చెప్పు. వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకే మనం థ్యాంక్ చెప్పాలి. ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళ్ళిపోయారనుకోండి, నీ మనసు ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్ అవుతావు. అలా మన అందరూ మాస్టర్స్ మీరందరూ అలాంటి వాళ్ళు. మీరందరూ ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు మీరు లంచ్కి ముందు క్వశ్చన్స్ నన్ను అడగండి. ఎందుకంటే అకౌంట్స్ కంటే కూడా నాకు సంబంధించింది అడిగి ఏ క్వశ్చన్ అంటే సమాధానం ఉంది ఇక్కడ.
మీది ఏదైనా సమాధానం ఉంది. ఎందుకంటే సత్యం. అందుకని చెప్తాను, ఎప్పుడైతే సత్యంగా ఉన్నామో మేము అంత స్ట్రాంగ్గా ఉంటాం. మన దగ్గర సత్యం లేదనుకోండి, స్ట్రాంగ్గా ఉండలేము. ఎస్, సత్యమే నడుపుతుంది. అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కామెరలోకి రోకమంత పచ్చగా కొంతమంది కనపడచ్చట. కానీ ఇక్కడ గుండె మీద చేయొచ్చుకొని చెప్తున్నాను మాస్టర్స్, ఈ పిఎంసి ట్రస్ట్లో ఉన్న ప్రతి ట్రస్టీ హోలీ పర్సన్స్, ప్రతి ట్రస్టీ హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. హై ఇన్ఫ్లుయెన్స్ అంటే పనిచేయటంలో ఒక శ్రీలక్ష్మి మేడం కానీ, ఒక మాధవి మేడం కానీ, ఒక వాణి మేడం కానీ, ఒక శేషరత్నం మేడం కానీ, ఒక భూపతిరాజు గారు కానీ, ఒక హనుమంతరావు గారు కానీ, ఒక వెంకటేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ నిష్ఠాతులు, నిష్కల్మషముల వాళ్ళు, నిజాయితీ ఉండరు, నిజాయితీ ఉండేవాళ్ళు. అందుకని ఈ ట్రస్ట్ ఇంత బాగా నడవటానికి ఒకటే మాట, అన్నీ యునానిమస్. మాదంతా ఎవరు ఏం చెప్పినా కూడా పరిగణన తీసుకొని ఈ ఒకటే ఒక ఆబ్జెక్టు, ఈ ఛానల్ ఎలా నడపాలి, ఈ పిఎంసి ట్రస్టు చేసే ఎలా పనులు చేయాలి, ఎలా చేస్తే మీ ఛానల్ ఇంకా బాగుంటుంది, ఒకటే ఒక తపన. ఆ ధ్యానంతో పాటు ఆ తపస్సు కూడా తపనతో చేస్తున్నాం ఇక్కడ. అలాంటి ఎంత పాజిబుల్ ఏంటి? మీ అందరి సహకారమే. మీరు లేకపోతే పిఎంసి ట్రస్ట్ లేదు మాస్టర్స్. అందుకని ఈ సందర్భంలో ఏం తల్లి, ఈ సందర్భంలో ఏమా 1:10 మీకు 10 నిమిషాలు ఇంకా డౌట్లు అడగండి. మీకు క్వశ్చన్లు ఏమా, క్వశ్చన్తో అన్నీ అడగచ్చు. మీరు అన్ని క్వశ్చన్లు అడగచ్చు, ఏ క్వశ్చన్ అని అడగచ్చు, ఒక్క నా వయసు తప్పితే. ఏమా చెప్పాను, మనం కూడా ఇంకోసారి చెప్తాను, డైలాగ్ రిపీట్ చేస్తాను కొంతమందికి. ఎందుకు వయసు అంటే ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఈ మంచి వయసు చెప్పట్లా. మగవాళ్ళు కూడా మానేస్తున్నారు. ఒక కంపార్ట్మెంట్లో లోవర్ బర్త్లో ఒకటి మాట్లాడుతుండే ఇంకోటితోటి, అరే నీ వయసు ఎంతరా? ఈడెక్కడ ఉండవు ఏంటి నా వయసా, నా వయసా మొన్న 16 వెళ్ళి 17 వచ్చింది. నీ వయసు ఎంత? ఈడు నాదే మొన్ననే 17 వెళ్ళి 18 వచ్చింది. ఈ లోపల అప్పటి బెత్త నుంచి ఒక కింద పడ్డాడు. నువ్వే ఊడరా, నేను ఇప్పుడే పుట్టా. అలా ఉంది. చెప్పండి. చెప్పండి సార్. ఓకే, అదేనా? గుడ్, గ్రేట్ గ్రేట్ సార్, మంచి క్వశ్చన్ సార్. అందరిలో దైవత్వం ఉంది, ఎందుకు ఒక రకం పరిచయం చేస్తున్నారు అంటే, ఇంకా నేను సార్ మాస్టర్ గారు నేను బ్యాక్ వెళ్ళాలి. కర్మలు, వాళ్ళు చేసే లాస్ట్ కర్మలు, వాళ్ళు చేసే అన్ని కర్మలు, ఈవెన్ కృష్ణుడు ఉన్నప్పుడు కూడా, దేవుడు ఉన్నప్పుడు కూడా ఎనిమిస్ ఉండారు. వాళ్ళ కర్మలు దగ్ధం అవ్వలా. ఇంకా దైవత్వం ఆ దైవాన్ని ఉపయోగించుకోవట్లేదు. కరెంట్ పోయిందా? వచ్చింది. వాళ్ళు బాబు వాళ్ళు దైవాన్ని మర్చిపోతున్నారు. దైవం ఇక్కడ ఉంది, దైవం ఇక్కడ ఉంది. అందుకని మీ మంచి పాయింట్, దేవుడు ఫస్ట్లో అన్ని చోట్లకి వెళ్తున్నాడు. ఎక్కడుండా కూడా ఈ మనుషులు వస్తున్నారు. ఎక్కడుండా కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అందరూ అడుగుతున్నారు. దేవుడు ఒక దేవత వచ్చి, ఏంటమ్మా ఎక్కడ పట్టిన పతోడు నన్ను వదిలిపెట్టట్లేదు, ఎక్కడంటే నువ్వు ఏం లేదు సార్ అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హస్బెండ్ వచ్చి, వైఫ్ వచ్చి హస్బెండ్తో మాట్లాడు, ఏమండి మన కొడుకు మరీ ఘోరం అయిపోతున్నాడు అండి, డబ్బులు ఎక్కడ పెట్టినా ఎత్తుక్కొని తినేస్తున్నాడు, ఎత్తుక్కొని తీసేసుకుంటున్నాడు, వాడు చాలా అయిపోతుందంటే ఏం చేయమంటారు అంటది. కోపడద్దు, ఆ డబ్బులు నువ్వు నీ పర్సులో పెట్టద్దు, వాడి టెక్స్ట్ బుక్లో పెట్టేసి వాడి పుస్తకాల్లో పెట్టు. ఎందుకంటే వాడి పుస్తకాలు వాడు తీయడు కదా, వాడు చదవడు కదా, అందుకని వాడి పుస్తకాల్లో పెట్టే వాడు చదవడు. అట్టనే ఆ దేవత ఏం చెప్పిందంటే, అన్ని చోట్లకి వెళ్ళు, వాడి ఉదయంలో కూర్చొని వెళ్ళి అన్ని చోట్లకి వెళ్తాడు, ఉదయంలోకి వెళ్ళడు. అందుకని పత్రికారు ఏమంటాడు, నీ లోపలికి వెళ్ళు, ఇక్కడ ఉంటాడు ఈయన, ఆ లోపలికి మనం వెళ్ళట్లేదు. సార్ నాకు క్షమించాలి, ఆనందలాగా నాకు
సంస్కృతం రాదు, ఇందాకేదో అన్నాడు సంస్కృతంలో, అది కూడా నాకు రాదు. బాబు ఏమనుకోవద్దు, నీలాగా సంస్కృతం నాకు రాదు, ఏదో నా ఉన్నమాట. అందుకని మనసులో లోనకి వెళ్ళేసి ఇక్కడ ఉండాడు మాస్టర్స్. వాళ్ళ పూర్వ కర్మలు బట్టి మన ఇంట్లో సపోజ్ సేమ్ ఇంట్లోనే బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. ఎందుకు అవుతుందట? ఈ మధ్య చెప్తాను మీకు. బ్రదర్స్ అన్నదమ్ములు వాళ్ళ మీద వాళ్ళు కేసు వేసుకుంటున్నారు. అన్నదమ్ములు కొడుకులు తల్లిదండ్రుల మీద కేసేస్తున్నారు. చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ మీద కేసేస్తున్నారు. ఇంకా ఈ లోపల లేటెస్ట్ మీరు నమ్మరు, వాళ్ళు వచ్చి ఈవెన్ తల్లిదండ్రుల మీద కేసేస్తున్నారు. అమ్మాయిలు వచ్చి మొన్న కేసు వచ్చింది అందుకు, అమ్మాయిలు వచ్చి తల్లి మీద కేసేశారు. తల్లి 3 ఇళ్ళు కట్టించింది 3 పిల్లలకి బంజారా హిల్స్లో. అయినా కూడా చాలా తృప్తి లేదు. అందుకని వివేకానంద ఏంటాడు, నీకు ఉండదాన్ని కనపడేదే స్వర్గం, కనపడంది నరకం. అలాంటి స్టేజ్లో ఉండారు మాస్టర్స్ మనోళ్ళు. దైవత్వం ఉంది, ఆ దైవాన్ని ఎరకలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. దైవత్వం ఉంది బాగానే, ఎందుకు? అహంకారం, ఈగో. అందుకనే ఈ దేశాలు యుద్ధాలు ఏం తెలుసా? ఒక దేశం ఇంకో దేశం కాదు, ఒక అహంకారం నుంచి ఇంకొక అహంకారికి జరిగాయి. ఇది తిట్టుకోవటం, ఏం చేసుకోవటం, అంత అహంకారం. అహంకారం వల్లనే చూడండి ఎంత అయిపోతుందో. ఈగో ప్రాబ్లమ్స్. ఎంత ఈగో అంటే ప్రిస్టేజీ. నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నాది ప్రిస్టేజ్. ఈ ప్రిస్టేజ్ చచ్చిపోతున్నావు, ఇది ఒక జబ్బు. ఒకడు ఇంకోటితో మాట్లాడుతున్నాడు, అరే నువ్వు ఏమనుకున్నావురా, నీ కూతుర్ని నా కొడుకు ఎలా చేసుకుంటావు, నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? ఇద్దరు సేమ్ లెవెలే కదా. ఏం సేమ్ లెవెల్? ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బెగ్గర్ ఇన్ నాంపల్లి స్టేషన్, బట్ ఐఎమ్ ఏ బెగ్గర్ ఇన్ హైటెక్ సిటీ. ఇద్దరు బెగ్గరమే అంటే ఆ లెవెల్ ఉంది మంది కంపారిజన్. ఏం చేయాలి మరి? దాంట్లో బతుకుతున్నారు వీళ్ళందరూ. ఆ దాంట్లో మమైకమైపోయి వాళ్ళను గుర్తించుకోవడం మర్చిపోయి వాళ్ళకున్న కెపాసిటీని మర్చిపోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్, మనకి ఎంత కెపాసిటీ ఉందో. ఒక కింగు వెళ్ళాడు జరాతుష్టుడి దగ్గరికి వెళ్ళేసి, స్వామి నాకు వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కావాలి అన్నాడు. వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కావాలి. ఆ జరాతుష్టుడు కొన్ని గోధుమ గింజలు ఇచ్చేసి గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఈ కింగు చాలా ఫెల్ట్ ఇన్సల్టెడ్. నేను వచ్చేస్తే నాకు గోధుమ గింజలు ఇస్తాడు ఆయన అని చెప్పి గోధుమ పక్కన పడేశాడు. మళ్ళీ పొజిషన్ ఇంకా వరస్ట్ అయిపోయింది. ఇంకా వరస్ట్ అయిపోయి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ గోధుమ గింజలు ఇస్తాడు. ఇంకా ఈ కింగ్కి పిచ్చెక్కిపోద్ది, ఏంద్రా ఇలా ఇస్తుందని చెప్పేసి ఒక ఇండియన్ వచ్చిన ఒక ఫిలాసఫర్ని అడిగారు, ఇలా ఇచ్చాడంటే, అరే ఎంత అదృష్టవంతుడు నువ్వు, ఎంత వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ పెట్టినాడు, ఎంత ఇచ్చాడు నీకు. ఏంటి సార్? గోధుమ గింజల్లో ఒక గింజ నువ్వు భూమిలో నాటితే అది చెట్టు అవుతుంది. ఆ చెట్టులో ఎన్నో గోధుమ గింజలు వస్తాయి. మళ్ళీ అది నాటితే ఇంకెన్ని వస్తాయి, మళ్ళీ నాటితే అంటే నువ్వు ఈరోజు నువ్వు ఒక్కడివే, నీకు ఇన్ఫినిట్ కెపాసిటీ, నీకెంతో కెపాసిటీ ఉంది నువ్వు డెవలప్ అవడం కోసం. అలాంటి ఇన్ఫినిట్ కెపాసిటీ చెప్పడం కోసం వాళ్ళు ఇచ్చారా. నీలో అంత కెపాసిటీ ఉంది. నీకు తెలియకుండా నీలో ఎంతో గొప్పతనం దాగి ఉంది, ఎంతో పవర్ దాగి ఉంది. నువ్వు అలాంటి మహానుభావుడు. అందుకని మాస్టర్ ఏమంటారు పత్రి గారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. అలా అంత మనలో దాగి ఉంది. ఆ దాగిని బయటికి తీయండి. ఏం కావాలో అది చేయొచ్చు. ఎందుకు చెప్పమంటారా? మన కింద చెప్పారు, మీరు చాలాసార్లు ఈ సిఏ ఇవన్నీ డిఫికల్ట్ అండి, చాలా కష్టం సిఏ అంటారు కదా. నువ్వు 10th క్లాస్ వాడిని తీసుకురావండి, నేను సిఏ పాస్ చేపిస్తా. మ్యాజిక్ కాదు, ఒక తరీకా. వాడి కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీని బయటికి తీసుకురావటమే. మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వచ్చిన ఒకసారి హైదరాబాదు వచ్చి, కొంచెం మా అమ్మాయికి జాబ్ ఇప్పిస్తావా అన్నాడు. సార్ తీసుకురండి సార్ అని చెప్పా. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి 37 ఏళ్ళు, 2 పిల్లలు. జాబ్ ఎక్కడ, ఏం అంటే నేను 7th క్లాస్ ఫెయిల్డ్ అండి అంది. ఎక్కడ జాబ్ ఇచ్చాలి ఏంటి, చదువుకోవాలని ఉందండి. నీ మాకు ఏం చదువుకుంటా, 37 ఏళ్ళు వచ్చినాయి, 2 పిల్లలు, వాడు హస్బెండ్ సరే కోఆపరేట్ చేయడు, అది చెప్తున్నాడు. సార్ ఆగండి సార్, ఏంటమ్మా చెప్పన్నా. చదువుకోవాలని ఉందండి. ఇంకోసారి చెప్పు, చదువుకోవాలని ఉంది, మేము సపోర్ట్ చేస్తారా? చేస్తాను. సీన్ కట్.
24 నుంచి 30 monthsలో BA, LLB, CA అండ్ PhD. షీఈ్ వర్కింగ్ ఇన్ హైటెక్ సిటీ. ఆమె శాలరీ 75 lakh rupees. నమ్ముతారా? ఆమె వచ్చి నన్ను ఫోటో అడిగింది. అది ఎందుకమ్మా ఫోటో? మేము ఇంట్లో పెట్టుకున్నాం. తప్పు, ఎప్పుడు పెట్టుకోవద్దు. నీ బలము, నీలో ఉన్న కెపాసిటీని బయటికి తీసా. అది నా గొప్పతనం కాదు, నువ్వు చెప్పింది నువ్వు చేసావు అంతే. అంత కెపాసిటీ మనలో ఉంది. ఆ కెపాసిటీని గుర్తుపెట్టినారు కాబట్టి మన అందరినీ మై డియర్ మాస్టర్స్ అని పిలిచారు. మాస్టర్స్ కళ కెపాసిటీ మన దగ్గర ఉంది, కాగల కెపాసిటీ మన దగ్గర ఉంది. అది మీరు టేక్అవుట్ చేయండి. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది కెపాసిటీ. ఆ కెపాసిటీని బయటికి తీయటమే మన పని. అలాంటి దాన్ని మనకి ఇచ్చిపోయారు మన మహానుభావుడు, మన పత్రి గారు. ఇంకా చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్, మీ అందరూ మీ భార్యలతోటి బాగుండండి. ఎందుకంటే ఆ మహాతల్లి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కొంతమంది వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చుకొని మీకోసం వచ్చి మీకోసం మీ పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు మనం ఎలా చూడాలి? వాళ్ళని మహా తల్లిలాగా చూడాలి, మహా అమ్మల్లాగా చూడాలి. అవునా కాదా? అందుకని ఆమె ఏమన్నా తిట్టినా కూడా థ్యాంక్ యూ, ఓకే అని చెప్పాలి. థ్యాంక్ యూ అని చెప్పకూడదు, ఇంకా కోపం ఎక్కువ వచ్చింది. ఓకే క్షమించు, ఏం కావాలో చెప్పు, చేద్దామని చెప్పి. ఎందుకంటే ఎందుకు తిడతారు మనల్ని? మన మీద అంత ప్రేమ ఉంది కాబట్టి, మన మీద అంత ఆప్యాయత ఉంది కాబట్టి, మన మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి మనం తిడతారు. పక్కన వాళ్ళు తిడతారా? అప్పుడు చెప్పాలి, సరోజ థ్యాంక్ యూవే, నేను నా మీద ఇంత ప్రేమ ఉందా, ఇంత బాగా తిడుతున్నావు నన్ను అనుకోండి, ఇంత బాగుంటుంది. అలానే మీ హస్బెండ్లు తిడితే మిమ్మల్ని, వాళ్ళకి ఏ మంచి కూర కావాలో చేసి పెట్టండి, ఏది కావాలో చేసి పెట్టండి పాపం. ఎందుకంటే వారు బయట పనిచేసి వస్తారు, ఏదో టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ ఒకసారి అనొచ్చు. ఎందుకు అనొచ్చు? నువ్వు 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 ఒక్కదానివే, ఎవరితో అంటారు? పిల్లలు అంటే పడతారు పిల్లలు? వైఫ్ ఒక్కతే, నాకు నువ్వు నేనులాగా ఉంటారు కదా మీ ఇద్దరు, మరి ఎవరంటారు మరి? అందుకనే కొంతమందిని చూస్తే నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. సార్ ఆయన హైట్గా ఉండడం, పట్టుకుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఫిజిక్స్ కాదురా, ఐడియాస్, ఆలోచనలు. మా ఆయన ఏం చెప్తే నాకు అదేనండి, అవునండి మా ఆవిడ ఏం చెప్తే నాకు అదేనా అన్నారు అనుకోండి, అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే. నాట్ ఇది, మీరు అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, అవునా కదా? సో అందుకనే మనం ఒకసారి చెప్తాను, మీ అందరు మేము ఉండాలో లేదో మనం ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అందుకనే లాస్ట్ డైలాగ్ చెప్పి వదిలిపెడతాను. అది చెప్పాను ఆల్రెడీ, రిపీట్ చేస్తున్నాను. మీకు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెడదాం అనుకున్నాను, రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రతి చోట విడాకులు ఎక్కువైపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ చెప్పాను, మీకోసం కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక జంట 20 సంవత్సరాలు ఏమి కల్మషం లేకుండా కలిసి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పద్మశ్రీ అవార్డు ఇవ్వండి సార్. వాళ్ళకి కష్టపడ్డారు, 20 ఏళ్ళు కలిసి ఉన్నారు సార్. ఒక జంట 30 సంవత్సరాలు కలిసి ఉంటే చాలా కష్టపడ్డారు సార్, వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వండి సార్. ఒక జంట 40 సంవత్సరాలు కలిసి ఉంటే చాలా కష్టపడ్డారు, వాళ్ళకి పద్మవిభూషణ్ ఇవ్వండి సార్. ఎవరైనా జంట 50 సంవత్సరాలు కలిసి ఉంటే ఇంకా ఉంటే వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వండి సార్. సో అందుకని ఇంకా భారతరత్న హయ్యెస్ట్ ఇంకా. అందుకనే ఓ మాస్టర్స్, ఓ ఫ్రెండ్స్, ఓ పద్మశ్రీ అవార్డు విన్నరాలా, ఓ పద్మభూషణ్ అవార్డు విన్నరాలా, ఓ పద్మవిభూషణ్ అవార్డు విన్నరాలా, ఓ భారతరత్న ఉండవాళ్ళ అందరికి, మీ అందరికీ నమస్కారం. ఇది అయిపోయిందా? సో మీరు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. మేము కూడా పద్మవిభూషణ్లో ఉండమమ్మా. అందుకని ఎవరు ఉన్నారా భారతరత్న, పద్మవిభూషణ్? ఏం సార్? ఓ పద్మశ్రీ, భారతరత్న. ఓ భారతరత్న సార్. సాయంత్రం
భోజనం కొద్దిగా ఎక్కువ పెట్టండి సార్, ఎక్కువ ఐటమ్స్ ఇవ్వండి సార్ భారతరత్న వాళ్ళకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.